ఉడకబెట్టేసి నీళ్లు తీసాం కదా, ఇందాక కూర అయింది. ఇప్పుడేమో పెరుగు చేసాం కదా ఇందాక, ఇప్పుడు ఆ నీళ్లు వడపోసాం కదా, ఆ నీళ్లు వడపోసేలో 1-2 సార్లు వడపోసేసుకొని మళ్ళీ పెట్టే ముందు పొయ్యి మీద దాంట్లో కొత్తిమీర వేసండి. ఇగో టమాటా, ఇగో పచ్చిమిరకాయలు, ఇదిగోండి కొత్తిమీర. కావాలంటే బెండకాయలు కూడా వేసుకోండి, నేను బెండకాయలు కూడా వేస్తే బాగుంటుంది. ఇదిగోండి బెండకాయ, పచ్చిమిరకాయలు, టమాటా, కొత్తిమీర వేసుకోండి. చింతపండు వేసేసుకుని ఒకసారి మరగబెట్టుకోండి. అయిపోయింది, మరగబెట్టేసాను. దాంట్లో బెల్లం ముక్క, ఇదిగోండి. ఇందులో కొంచెం రసం పొడి వేసుకోండి, బాగుంటుంది. కొంచెం కావాలంటే రసం పొడి వేసుకోండి. చారు మరిగిపోయింది, అయిపోయింది. ఇదిగోండి దాంట్లోకి పోపు అనమాట. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి వేసుకుని ఒకసారి మరగబెట్టుకు దింపేసుకుంటే అయిపోయింది పొట్లకాయ చారు. పొట్లకాయ ఉడికించి నీళ్ళతోనండి అది పెట్టుకోవాల్సిన చారు. అది పొట్లకాయ చారు అయిపోయింది, దింపేసుకోవడం. పైన అంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొత్తిమీర కింద వేసుకోండి. కొత్తిమీర రౌండ్గా వేసుకోండి, బాగుంటుంది.